అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున తిరిగి హగ్గై గ్రంథంలో నుండి 4వ పాఠ్య భాగముగా దేవుని కార్యాన్ని అశ్రద్ధ చేయకూడదని హెచ్చరించిన హగ్గై గ్రంథంలో నుండి 2వ అధ్యాయం 18-19 వచనం. మీరు ఆలోచించుకొనుడి, ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినమున ఆ రోజు నుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి. కోట్లలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలింపకపోయెను గదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించెదను అని వాక్యం అంటుంది. ఇజ్రాయేలు దేవుని మందిరాన్ని పునాది వేసి ఆపివేశారు. ఆ పనిని అశ్రద్ధ చేశారు. అందువల్ల కోట్లలో ధాన్యం లేదు. చూడండి, దేవుని పనిని అశ్రద్ధ చేస్తే, దేవుని మందిరానికి రాకపోతే దినదినము నీ యొక్క బ్రతుకు దిగజారిపోతుంది. లోకం నీలోనికి వచ్చేస్తుంది, లోకాశలు నీలోనికి వచ్చేస్తాయి. కాబట్టి ఇక్కడ ధాన్యము లేదు, ఒక చెట్టు కూడా ఫలించలేదు. చూడండి, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శాపము. దేవుని యొక్క మందిరాన్ని ఆపివేస్తే రాకుండా ఇలాంటి జరుగుతూ ఉంటాయి, విపత్తులు వస్తూ ఉంటాయి. ఎందుకనగా దేవుని కార్యాన్ని అశ్రద్ధ చేస్తున్నావు కనుక. ప్రియమైన దేవుని బిడ్డ, నేను దేవుని కార్యాన్ని ఎంతో శ్రద్ధగా, లక్ష్యముతో చేయాలి, జాగ్రత్తగా చేయాలి, పట్టుదలతో చేయాలి. ఎవరేమనుకున్నా, ఎవరేమన్నా దేవుని పనిని ఆపకుండా చేస్తూ ఉండాలి. అప్పుడు ఆశీర్వాదాలు మనము చూడగలుగుతాం. ఎప్పుడైతే ఇజ్రాయేలు ఈ హెచ్చరికను విని దేవుని మందిరాన్ని ప్రారంభించారో, అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. హల్లెలూయా అని మన దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను దేవుని కార్యమును శ్రద్ధగా చేసి ఆయన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.